నిర్మల్లో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి బీజేపీ పార్టీ శ్రేణులు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. స్థానిక సెయింట్ థామస్ స్కూల్ నుండి ప్రధాన వీధుల గుండా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి భారీ ఎత్తున అభిమానులు బీజేపీ కార్యకర్తలు తరలి రావడంతో రహదారుల్ని జనసంద్రంగా మారిపోయాయి. ఇక ఈ సందర్భంగా 15 సంవత్సరాలుగా తన వెంట ఉండే కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు. కబ్జాల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని గద్దెదించేంత వరకు కార్యకర్తలు నిద్రపోవద్దని మహేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ భారతదేశంలో అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడిపించింది భారతీయ జనతా పార్టీ. అభివృద్ధి పదంలో నడిపించింది భారతీయ జనతా పార్టీ. ప్రపంచంలో తలెత్తుకొని నిలబడగలే శక్తినిచ్చింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే, ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే, ఈ అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే కేవలం భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమైంది. ఎన్నొచ్చినా కూడా నేను పదవుల కోసం ఏ రోజు ఆరాటపడలేదు. ప్రభుత్వంలో లేకుండా 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోసి నేను ఎన్ని రకాల కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానో మీకు తెలుసు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాకు షోకాస్ నోటీస్ ఇచ్చామని అవమానపరిచిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. అలాంటి పార్టీలో నన్ను కొనసాగమంటారా? మరి ఈ రోజు ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెదించాలంటే, ఈ అవినీతి ప్రభుత్వాన్ని పూర్తిగా కట్టడి చేయాలంటే